మధ్యకు రాలేకపోయాను. బయట మీటింగ్స్ వెళ్ళడం వల్ల అక్కడ సిగ్నల్ సరిగా లేకపోతుంది. మరలా ఈ వారం ముందుగానే అలారం పెట్టుకుని 5 గంటలకు లేచి మీ దగ్గరికి రావడం జరిగింది. మీ మీ మీకు వాక్యం అందించాలి, అలాగే మీ అందరినీ కూడా ఒకసారి మరలా పరోక్షంగా చూడాలని నేను ఆశపడ్డాను. కాబట్టి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ నిజానికి వాతావరణం బాగాలేదు, వర్షం చాలా భీకరంగా కురుస్తుంది. అయినప్పటికీ కరెంట్ గడ పోకుండా చక్కగా సిగ్నల్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలం రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. మనందరికీ పరిచయమే ఈ వాక్యము, అయినా ఒకసారి మనము పరిశీలన చేద్దాం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 40వ వచనంలో ఇక్కడ ఒక సందర్భం. ఏంటి సందర్భం అంటే ఎలీషా కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఏంటనంటే ప్రజలందరూ పాపం చేయడం వల్ల దేవుని కోపం ప్రజలపై ఉండడం వల్ల గిల్గాలు అనేటువంటి ఆ ప్రాంతానికి కరువు వచ్చింది. ఆ కరువులో నిజానికి తినడానికి కూడా తిండి లేదు, బయట ఏమీ కూడా దొరకడం లేదు. అలాంటి సందర్భంలో ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక బైబిల్ కాలేజ్ ఉంది ఆ కాలంలో. బైబిల్ కాలేజ్ అంటే దేవుని మాటలు తర్పీదు అందించడం, శిక్షణ ఇవ్వడం, దేవుని మాటలు. అది ఎలీషా గారు చెబుతూ ఉన్నారు, ఆ శిష్యులు ఉన్నారు. ఆ కరువు కాలంలో ఈ ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యులు కూడా మరి భోజనం కావాలి, ఆహారం కావాలి. అలాంటి సందర్భంలో తన పనివారిని పిలిచి ఏమంటాడంటే ఒక పెద్ద పొయ్యి పెట్టి ఆ పొయ్యి మీద కుండ పెట్టి ఆ శిష్యుల్లో ఒక ఆయన బయటికి వెళ్ళి, నువ్వు మనకి కూరాకులు తీసిరా మనం అందరం భోజనం చేద్దాం అని చెబుతాడు. ఆయన బయటికి వెళ్తాడు, పొలంలోకి వెళ్తాడు. కూరాకులు ఎక్కడ దొరకవు. కూరాకులు దొరకకపోవడంతో ఒక వెర్రి ద్రాక్ష చెట్ల పండ్లను కోసుకొచ్చి దాని గుణం మెరగక కూర వండేస్తారు. ఆ కూర వండేటప్పుడు బాగానే ఉంది, తినేటప్పుడు మరి వాసన వచ్చిందో లేకపోతే దాని గుణం తెలిసిందో తెలియదు, కానీ కుండలో విషం ఉన్నది అని కేకలు వేసి దాన్ని తినడం మానేస్తారు. కుండలో విషం ఉంది. అప్పుడు ఎలీషా, కంగారు పడకండి, ఒక పిండి, మీ దగ్గర ఏమైనా పిండి ఉంటే ఆ పిండి తీసుకొచ్చి ఇందులో వేయండి అని చెప్పి ఆ పిండి అందులో వేసేసరికి మరలా విషం అనేది కనిపించకుండా ఒక మంచిగా మరలా భుజించడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కూరగా అది మరలా మారుతుంది. ఇది సందర్భం అందరికీ తెలుసు. అయితే మరి ఈ సందర్భం ఇప్పుడు మనకెందుకు అంటే చదువుకుని వదిలేద్దామా, లేకపోతే చదువుకుని లేదా మరొకసారి జ్ఞాపకం చేసుకుని ఆ కొండలో విషం ఉంది అక్కడ ఇలా జరిగిందని ఒకసారి రిమెంబర్ అంటే గుర్తించుకుని మనం పక్కకు తీసేద్దామనంటే ఓ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా ఏంటంటే పాత నిబంధనల్లో ఏ సందర్భం, ఏ సంఘటన, ఏమి ఉన్నప్పటికీ అదంతా కూడా మన ఆత్మీయ జీవితానికి ఒక మార్గం లాంటిది, మన ఆత్మీయ జీవితానికి ఒక టార్చ్ లైట్ లాంటిది అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన అనేది ఒక దృష్టాంతంగా లేదా మన ఆత్మీయ జీవితానికి ఒక పాఠంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఈ కుండలో విషం ఉన్నది అని శిష్యులు కేకలేస్తున్నారు. ఈ కుండలో విషం మరలా ఎలీషా గారు దాన్ని బాగు చేసిన విధానం మన ఆత్మీయ జీవితానికి ఒక చక్కని పాఠాన్ని మనకు నేర్పిస్తారు. ఒక్కొక్క అంటే ఆ సంఘటనలో ఆ సందర్భంలో ఉపయోగించినటువంటి పాత్రలు కావచ్చు, లేకపోతే ఆ తెచ్చిన విధానం కావచ్చు, మొత్తానికి ఆ విషయం మరలా పోయి ఒక మంచి కూరగా మారడం అనేది ఏదైతే ఉందో ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ఉన్నతమైన పాఠం. నిజంగా బైబిల్ ఉన్నది ఉన్నట్టుగా అంటే ఆ పదాల రూపంలో, అక్షర రూపంలో చదువుకుంటూ పోతే 100 సంవత్సరాలు మన బైబిల్ చదవడం మనకి ఏం అర్థం కాదు. అప్పుడప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు, నేను 200 సార్లు బైబిల్ చదివాను. కొంతమంది అంటారు, నేను 20 సార్లు బైబిల్ పూర్తి చేశానని. కానీ ఎన్నిసార్లు మన బైబిల్ పూర్తి చేసిన అక్షరార్థంగా తీసుకుంటే గనక ఆత్మచేత నడిపింపబడక కేవలం ఏదో బైబిల్ చదవాలనే ఉద్దేశంతో చదివితే బైబిల్ 100 సంవత్సరాలు కూడా అర్థం కాదు. బైబిల్ మనకు అర్థం కావాలంటే దేవుని యొక్క నడిపింపు కావాలి.
పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కావాలి మనకి. బైబిల్ మనకు అర్థం కావాలి. అందుకే బైబిల్ అర్థం చేసుకోవడానికి మనము ఒక అరగంట, పావుగంట, 10 నిమిషాలు కష్టపడితే సరిపోదు. గంటలు గంటలు, ఒక విధంగా చెప్పాలంటే రోజులు రోజులు, ఒక విధంగా చెప్పాలంటే వారాలకు వారాలు ఈ బైబిల్ను 360 డిగ్రీల కోణంలో మనము పరిశీలించాలి. ఎందుకంటే ఈ బైబిల్ను వారాలకు వారాలు, నెలలకు నెలల తరబడి ఎవరైతే పరిశీలన చేస్తారో వారు ఈ లోకంలో ఉన్నతంగా అధికారులు ఉంటారు చూసారా, కలెక్టర్ కన్నా, పెద్ద పెద్ద మేధావుల కంటే చాలా తెలివైనవారు. ఎందుకంటే బైబిల్ జ్ఞానం, ఆత్మీయ జ్ఞానం లోక జ్ఞానం కంటే, లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా పోల్చాడు. లోక జ్ఞానం కంటే చాలా ఉన్నతమైనది. అతను ఈ ప్రపంచాన్నే మార్చగలిగే శక్తి కలిగిన వాడు, బైబిల్ జ్ఞానం తెలిసిన వాడు. అందుకే బైబిల్ ను ఎప్పుడు కూడా మన గుండెలు కత్తుకుని, బైబిల్ అంటే దేవుని మాట నాతో ఏం మాట్లాడుతుందని ఎదురు చూడాలి. చూద్దాం. ఈ సందర్భాన్ని మనం కొద్దిగా ఆత్మీయంగా ఆలోచించేద్దాం. ఆ జరిగినటువంటి ఆ భౌతికమైనటువంటి సందర్భం, ఆ సంఘటన నేటి కాలానికి లేదా మన ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఆలోచించేద్దాం. సందర్భం తెలుసు కదా, కుండలో విషం. ఆ కుండలో విషాన్ని చక్కగా ఎలీషా గారు మరలా పిండి వేసి ఆ విషాన్ని పోగొట్టినట్టుగా మనం చూడగలం. మొట్టమొదట ఈ సంఘటనలో, ఈ సందర్భంలో ఏమేమి ఉపయోగించారు? మొట్టమొదటి కుండను ఉపయోగించారు. కుండ దేంతో తయారు చేస్తారు? మట్టితో తయారు చేస్తారు. మట్టితో తయారు చేసిన కుండ మన యొక్క మానవ శరీరానికి ఒక సాదృశ్యంగా ఉంది. ఎలా అంటారా? మానవ దేహాన్ని కూడా దేవుడు మట్టితోనే తయారు చేశాడు. మన పితరుడైనటువంటి ఆదామును ప్రారంభంలో దేవుడు ఎలా తయారు చేసినట్టుగా ఉంది తెలుసా? నేల మట్టి నుంచి నరుని చేసి ఆ నాసికా రంధ్రాల్లో జీవవాయువును ఊదాడు అన్నట్టుగా ఉంది. అంటే కుండను ఎలాగైతే మట్టితో తయారు చేస్తారో అలాగే మన దేహాన్ని కూడా దేవుడు నేల మట్టితో తయారు చేసినట్టుగా బైబిల్లో ఉంది. అంటే ఒక కుమ్మరిగా దేవుడు కనబడుతున్నాడు. ఒక కుమ్మరిగా దేవుడు కనబడుతున్నాడు. ఆ కుమ్మరి చక్కగా ఒక మట్టిని తీసుకుని, జిగటమన్నుని తీసుకుని కుండల్ని ఎలాగైతే తయారు చేస్తాడో దేవుడు కూడా నేల మట్టిని తీసుకుని నరుని నిర్మించాడు అని బైబిల్ చెప్తుంది. అంటే కుమ్మరి ఒకవేళ మట్టితో తయారు చేసినటువంటి పాత్రలు దేవునికి పనికొచ్చే పాత్రలు అయితే పర్లేదు, దేవునికి పనికిరాని పాత్రలను ఖచ్చితంగా పగలగొడతాడు. కుమ్మరికి ఆ హక్కు ఉంది. కుమ్మరికి ఒకవేళ ఆ తయారు చేసినటువంటి పాత్ర తనకు అనుకూలంగా ఉంటే చక్కగా వాడుకుంటాడు. లేదు, ఆ కుమ్మరికి ఏమాత్రము డౌట్ వచ్చినా, అనుమానం వచ్చినా ఇది ఒక మంచి పాత్రగా వాడబడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ పాత్రను పగలగొట్టేస్తాడు. ఇప్పుడు మంచిగా మనం వాడబడాలా లేదా అనేది మనలోనే ఉంది. అందుకే కుమ్మరి గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే, యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనంలో ఆయన ఎలా పోలుస్తున్నాడు చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడువు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చూడండి, యెషయా ప్రవక్త ఏమంటున్నాడు చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరి వాడువు, మేమందరము నీ చేతి పనియే ఉన్నాము అన్నాడు. అంటే దేవుడు కుమ్మరి. అంటే ఒక కుమ్మరి ఎలాగైతే కుండలను తయారు చేస్తాడో దేవుడు మనలను తయారు చేశాడు, లేదా దేవుడు మనలను నిర్మించాడు. దేవుడు మన యొక్క సృష్టికర్త, ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు. కీర్తన 2:9 చూడండి. కీర్తన 2:9 ఇనప దండంతో నీవు వారిని నలగొట్టెదవు, కుండని పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. అంటే కొన్నిసార్లు మనము ఒక పనికిరాని పాత్రలా ఉంటే గనక దేవుడు మనల్ని పగలగొడతాడు, దేవుడు మనల్ని నలగొడతాడు. ఇది కూడా మనం మర్చిపోకూడదు. కుండను తయారు చేసిన వాడే కుండలు తన పనికి రాకపోతే గనక కుండలను ఏం చేస్తాడంటే నలగొడతాడు, లేదా పగలగొడతాడు. పగలగొట్టబడాలన్నా, నలగొట్టబడాలన్నా, పనికిరాని పాత్రలుగా వాడబడాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ఎప్పుడు కూడా మనము దేవుని చేతిలో పనికొచ్చే పాత్రలా వలె మనం జీవించాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కుండ దేనికి సాదృశ్యం? మొట్టమొదటి ఏం చెప్పానంటే కుండ దేనికి సాదృశ్యం అంటే మన దేహానికి సాదృశ్యం, మన శరీరానికి సాదృశ్యం. ఇక రెండోది కుండలోని కూర. కుండ అయిపోయింది, కుండలోని కూర. కుండలోని
కూర ద్వారా ఏం చేయాలనుకున్నాడు అంటే శిష్యుల ఆకలి తీర్చాలనుకున్నాడు. శిష్యుల ఆకలి తీర్చాలి, వారు సంతోషపరచాలనేది ఎలీషా గారి యొక్క ఉద్దేశం. సంతోషపరచాలి. ఎలీషా గారు ఒక మంచి వంటవాడు, లేదా ఒక మంచి వంట చేయగలిగినటువంటి ఒక టాలెంట్ ఉన్నవాడండి ఎలీషా. ఎందుకనంటే ఒకరోజు ఎలీషా ఏం చేస్తాడంటే రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. చూడండి, ఎలీషా ఎడ్ల కాడి కర్రతో నిప్పు చేసి తాను దున్నుచున్న ఎడ్లను వధించి వాటి మాంసంతో వంట చేసి జనులకు వడ్డించినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. చూసారా, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో అతను ఏం చేశాడంటే తనకున్నటువంటి ఎడ్లు, ఎలీషా అనగానే 300 ఎకరాల ఆసామి అంటే ఒక రైతు అని అర్థం. 300 ఎకరాలు 300 ఎకరాలు ఆసామి చూడండి, ఈ రోజు నాకు 300 ఎకరాలు ఉందనుకోండి, నేను పని చేయను, చేపిస్తాను, వంట చేపిస్తాను, వంట చేయను. 300 ఎకరాలంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద రైతు అనడం కంటే రైతులకే రైతు 300 ఎకరాలు ఉంటే చాలా పెద్ద ఆస్తిమంతుడు, స్థితిమంతుడు కూడా. అలాంటి ఎలీషా ఆనాటి కాలంలోనే 300 ఎకరాల ఆస్తిని కలిగి ఉన్నాడు, పొలాన్ని కలిగి ఉండేవాడు. అలాగే ఆ పొలాన్ని దున్నడానికి ఎడ్లను కలిగి ఉండేవాడు. ఆ ఎడ్లు కలిగి ఉండి ఆయన ఏం చేసేవాడు అంటే చక్కగా ఉపచారం చేసేవాడు. మరలా ఒకరోజు ఆయన దగ్గర జనులు వస్తే ఆ జనులను ఖాళీ కడుపుతో పంపకుండా వాళ్ళ కడుపు నింపి సంతృప్తిగా భోజనం పెట్టి పంపాలన్నదే ఎలీషా గారి ఆలోచన. ఎలీషా ఏం చేశాడంటే తన దగ్గర ఉన్నటువంటి కాడి ఎడ్లు అంటే పొలం దున్నేటువంటి ఎడ్లను తీసుకుని వాటిని వధించి వంట చేసి ఆయనే వడ్డించి వారి కడుపు నింపిన తర్వాత ఆ జనులందరూ సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత మరలా ఏలియా గారి దగ్గరికి ఉపచారం చేయడానికి వెళ్ళిపోయేవాడు. చూడండి ఎంత గొప్పవాడో. ఒక పక్కన పొలాన్ని దున్నుతూ, ఒక పక్కన 300 ఎకరాల పొలాన్ని చేసుకుంటూ, చూడండి తన దగ్గరకు వచ్చినటువంటి జనులకు మంచి భోజనం పెట్టాలని, వాళ్ళని సంతోషపరచాలన్న ఉద్దేశంతో ఆ ఎడ్లను వధించి వండి వారికి వడ్డించి వారి కడుపు నింపి మరలా ఏలియా గారి దగ్గరకు ఉపచారం చేయడానికి వెళ్ళేవాడు. అంత మంచి సేవా గుణం కలిగినటువంటి వ్యక్తే ఎలీషా గారు. అలాంటి ఎలీషా తన శిష్యులకు ఎలాగైనా కడుపు నింపాలి, సంతృప్తిపరచాలి, ఆనందపరచాలి. ఈ కరువు కాలంలో, ఈ క్షామం వలన నా శిష్యులు వాక్యం నేర్చుకునేవారు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఈయన ఆలోచన చేసి ఏం చేశాడనంటే ఒక మంచి కూర వండాలనే ఉద్దేశంతో పొయ్యి మీద కుండ పెట్టండి, కుండలో కూర వండాలని చెప్పాడు. చూడండి, ఈ మనసు ఎలీషాకు ఉన్నటువంటి ఈ మనసే దేవుల్లో ఉంది. మనం గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన ఏం చెప్పాడంటే దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పాడు. అంటే ఏదైనా తోటలో ఉన్నంత వరకు కూడా మానవుడు ఎలా ఉన్నాడు తెలుసా? ఒక రుచికరమైన భోజనంలో ఉన్నాడు, ఒక టేస్ట్ గా ఉన్నాడు. దేవునికి ఒక రుచికరమైన భోజనం అంటే సంతృప్తి కలిగించేవాడుగా ఉన్నాడు, ఆనందపరిచేవాడులాగా ఉన్నాడు, సంతోషపరిచేవాడులాగా ఒక మానవుడు ఉన్నాడు ఏదైనా తోటలో. ఎప్పుడైతే పాపం చేశాడో ఏదైనా తోట నుంచి గంటి వేయబడ్డాడు. అంటే ఎప్పుడైతే అతనిలో విషం వచ్చిందో ఏదైనా తోటలో నుంచి బయటికి గంటి వేయబడ్డాడు. అంటే కుండలో కూర దేనికి సాదృశ్యంగా ఉందనంటే మన యొక్క ఒక రుచికరమైన భోజనానికి, ఒక రుచికరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. దేవుని సంతోషపరిచే జీవితంలాగా సాదృశ్యంగా ఉంది. దేవుని ఆనందపరిచే జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆలోచించండి, ఆ కుండలో కూర. ఇప్పుడు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే యావత్తును చూసి ఇది మంచిది, ఇది గుడ్ అన్నాడు. దేవుడు యావత్తును చూసి ఇది చాలా బాగుంది అన్నాడు. ఎప్పుడు? పాపం చేయకముందు, ఆదాము పాపం చేయకముందు ఈ యావత్తులంతా చూసి చాలా బాగుంది అన్నాడు. కానీ ఆ తర్వాత పాపము రంగప్రవేశం చేసి ఏమైందో తెలుసా? ఆదాములోనికి విషాన్ని చిమ్మి, అవ్వమ్మలోకి విషాన్ని చిమ్మి ఎప్పుడైతే ఏదైనా తోట నుంచి బయటికి గెంటి వేయబడ్డారో రుచికరమైన భోజనం మరలా దేవుని కనిపించలేదు, మంచి జీవితం మరలా వాళ్ళకి దేవుని ఎదుటి కనిపించలేదు. అందుకే వారు ప్రయాసపడి మరలా
ఆ ఆ యొక్క ముళ్ళ పొదలను మరలా వాళ్ళు చదును చేసి ఒక సారవంతమైన నేలగా మార్చుకోవాల్సి వచ్చింది, కష్టపడాల్సి వచ్చింది, శ్రమ పడాల్సి వచ్చింది. ఇది రెండు కుండలో కూర ఒక రుచికరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. కుండ ఒక మన మానవ దేహానికి, మానవ శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇక మూడోది ఆ సందర్భంలో, ఏ సందర్భంలో, ఎలీసా సందర్భంలో కనబడేది పొలము గురించి అన్నాడు. పొలంలోకి వెళ్ళి ఏమన్నాడు? పొలంలోకి పోయి కూరాకులు ఏరుకురమ్మని చెప్పాడు. పొలం అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకానికి చూడండి, మనం గమనించినప్పుడు లోకానికి సాదృశ్యంగా ఉంది. కానీ లోకం ఎలా ఉంది? పొలము లోకానికి సాదృశ్యం. మరి లోకం ఎలాగుంది అని మనం చూసినప్పుడు లోకం అంతా పాడైపోయింది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారన్నాడంటే అంటే అర్థం ఏంటంటే లోకంలో ఉన్నవారు అందరూ చెడిపోయారు. లోకం చెడిపోయింది. లోకము పూర్తిగా ఒక సొదొమ గొమొర్రా లాగా అయిపోయింది. ఒక నోవాహు జల ప్రళయంలో ఉన్నటువంటి ప్రజలు చూడండి పాపంతో నిండిపోయినట్టుగా ఈ లోకము పూర్తిగా చెడిపోయింది. ఇక ఏ మంచి లేదు. ఇప్పుడు దేనికోసం వెళ్ళాడు? కూరాకుల కోసం వెళ్ళాడు. మరి కూరాకులు దొరికాయి అక్కడ. ఎలీషా శిష్యుడు కూరాకుల కోసం వెళ్ళాడటండి. కూరాకులు దొరికాయి పొలంలో దొరకలేదు. ఎందుకు దొరకలేదు? అప్పటికే పొలము ఏం పడేస్తుంది? పిచ్చి మొక్కలతో నిండిపోయింది, పనికిరాని మొక్కలతో నిండిపోయింది. కూరాకులు లేవు, కేవలము మనిషికి అవసరం లేని విష పదార్థాలతో కూడినటువంటి మొక్కలు పెరిగిపోయాయి. అనగా పొలము లోకంతో పోల్చబడింది. కూరాకులు లేవు అక్కడ. ఏమున్నాయంటే అంత పనికిరాని మొక్కలుగా, మనిషికి ఉపయోగపడిన మొక్కలు అక్కడ దొరుకుతున్నాయి. అంటే నేటి కాలాన్ని మనం ఆలోచన చేసినప్పుడు లోకం చెడిపోయింది. చెడిపోయిన లోకంలో మంచి ఎక్కడ ఉంటది? చెడిపోయిన లోకంలో మనకి మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఈ రోజు మనం తింటున్న ప్రతి ఆహారం కూడా విషమే. పాలు దగ్గర నుంచి తినే ఆహార పదార్థాలు, అది మాంసం కావచ్చు, గుడ్లు కావచ్చు, ఏదైనా మనం విషాన్ని తింటున్నాం. అంతెందుకండి, డాక్టర్లు అంటాడు నీకు రక్తం పుట్టాలంటే ఆకుకూరలు తినండి అంటాడు. ఆకుకూరలు గమనించండి, ఏ మందు వాడకుండా, ఏ ఫెర్టిలైజర్ వాడకుండా ఆకుకూరలు మొలుస్తున్నాయా? ఈరోజు జామకాయలు కానీ, యాపిల్స్ కానీ, ద్రాక్ష పళ్ళు కానీ ఏదైనా చూడండి, మందు కొట్టకుండా అంటే ఫెర్టిలైజర్స్ వాడకుండా విష పదార్థాలు అనగా ఆ యొక్క ఫెర్టిలైజర్స్ అంటారు, దాన్ని ఎరువులు అంటారు. అవి ఎంత ప్రమాదకరం మనకు తెలుసు. అంతెందుకంటే ఒక గడ్డి మందు మనిషి తాగితే చచ్చిపోతాడు. అంటే పొలానికి మందు వేసేటువంటి ఆ మందును తాగితే మనిషి క్షణాల్లో చచ్చిపోతాడు. అవి మరి మొక్కలు తీసుకుంటున్నాయి, ఆ మొక్కలే మనకి ఆహార పదార్థాలుగా మారుతున్నాయి. మరి ఎంత విషం తింటున్నాం చూడండి మనం. అందుకే చిన్న వయసులో తల మెరిసిపోతుంది, చిన్న వయసులో మనకి రోగాలు వచ్చేస్తున్నాయి. ఒక 30 సంవత్సరాలు దాటగానే మనకి కాళ్ళు చేతులు అన్ని నొప్పులు, నడవలేకపోతున్నాం, ఆయాసపడిపోతున్నాం. కారణం ఇదిగో ఈ విష పదార్థాలు తింటున్నాం. ఎందుకంటే లోకం పాడైపోయింది, లోకంలో ఉన్నవన్నీ కూడా పాడైపోయి. అందుకే కూరాకులు దొరకలేదు అతనికి. కూరాకులు దొరకలేదు, చూశాడు, వెతికాడు, పొలమంతా చూశాడు, కూరాకులు దొరకలేదట. కూరాకులు అనగానే ఏమి కదండి, ఆకుకూరలు అని అర్థం. దొరకలేదు. దొరకపోవడంతో ఏం చేశాడంటే అతనికి, ఏం చేశాడు ఆయన, ఒక చూడండి వెర్రి ద్రాక్ష చెట్ల పండ్లను కోసుకున్నాడట. ఒడి నిండా కోసుకుని దాని గుణం తెలియక ఇవేవో పనికొచ్చేటువంటి కూర అనుకున్నాడు, పనికొచ్చేటువంటి ఏదో ఆహారానికి పనికొచ్చేటువంటి ఈ వెర్రి ద్రాక్ష పండ్లు అనుకుని తెచ్చేసాడు. చివరికి ఏం జరిగింది? అవి కుండలో పెట్టి వండేశారు. గుణమెరగక తెలియక వండేగానే ఏమైందనంటే, చూడండి యేసుక్రీస్తు వారి కాలంలో మనం గమనించినప్పుడు మంచి రుచికరమైన భోజనం పెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు. ఆ 5 రొట్టెలు 2 చేపలు మనం గమనించినప్పుడు మంచి ఆహారం, అది మంచి భోజనం, అది రుచికరమైన భోజనం. అది ఆ రుచికరమైన భోజనం ఆయన పెట్టాడు. మరి అలాంటి భోజనం నేటి కాలంలో దొరుకుతుందానంటే ఈ లోకం పాడైపోయింది. ఆనాటి కాలంలో లోకములో చెడు ఉన్నప్పటికీ కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారు వెంటనే ప్రజలకు మంచి భోజనం పెట్టగలిగాడు. కానీ నేటి కాలంలో మనం గమనించినప్పుడు లోకం పూర్తిగా చెడిపోయింది, లోకం పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ నాశనమైనటువంటి ఆ పొలమైనటువంటి లోకంలో ఏం జరుగుతలేదట, ఆకుకూరలు దొరకడం లేదు. కూరాకులు అంటే దేనికి సాదృశ్యం అంటే మంచివారు దొరకడం లేదు, మంచివారు లేరు, అందరూ చెడ్డవారే అని అర్థం. మీరు లోకాన్ని పరిశీలించి చూడండి,
ఎవరైనా మంచివారు కనబడుతున్నారని అంటే ఏదో ఒక విధంగా చెడు ఆలోచనలతో మనిషి తిరుగుతూ ఉన్నాడు. ఆ పాపముతోనే మనిషి జీవిస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలోనైనా, ఏ ఊరెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఆనాడు ఆ సొదొమ గొమొర్రా ప్రజలు ఎలాగైతే జీవించారో నేటి కాలంలో సేమ్ ప్రజలందరూ కూడా సొదొమ గొమొర్రా ప్రజల వలె ఉన్నారు. చిన్నవాడు మొదలుకొని ఆ వృద్ధుల వరకు కూడా మనుషుల యొక్క ఆలోచనలు కామపు ఆలోచనలు, మంచి ఆలోచన అయితే కాదు. బైబిల్లో రాయబడి ఉంది, ఈ అంత్యకాలంలో అపాయకరమైన దినములు వస్తాయి, ఈ చివరి కాలంలో మనుషులు ఎలా ఉంటారనంటే స్వార్థప్రియులు, బింకములాడేవారు, అబద్ధములాడేవారు, కొండెములు చెప్పేవారు, ఇలా ఒక లిస్ట్ చెప్తున్నాడు. అంటే మనుషుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఏ మాత్రం అసలు మంచి అనేది కనిపించదు, పరిశుద్ధత అనేది కనిపించదు అని చెప్తున్నాడు. అంటే ఆ కోరాకులు ఎలాగైతే దొరకలేదో మంచివారు దొరకరు ఈ లోకంలో అనే దానికి కోరాకులు సాదృశ్యంగా ఉన్నాయి. ఇక చివరిగా చూసినప్పుడు వెర్రి ద్రాక్ష చెట్టు తీగలు, వెర్రి ద్రాక్ష చెట్టు తీగలు తీసుకొచ్చి అన్నాం కదా. వెర్రి ద్రాక్ష అంటే ఒకడు కోరాకులు తేడానికి పొలంలోకి వెళితే అక్కడ ఏం దొరికినాయి అంట, వెర్రి ద్రాక్ష చెట్ల యొక్క తీగలు దొరికినాయి అంట. వెర్రి ద్రాక్ష చెట్ల తీగలు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నవి అని అంటే ఆ తీగలు చూడండి, ఆ తీగలు లేకపోతే ఆ వెర్రి ద్రాక్ష దేనికి అంటే లోకములో ఒక వెర్రి వారిగా, వెర్రితనమే లోకంలో ఏముందంటే వెర్రితనమే, వెర్రితనం ఉంది. అంటే గుడ్డివారిగా ప్రజలు, తర్వాత ఇంకెలా ఉన్నారు, ప్రజలందరూ కూడా బుద్ధి లేని వారుగా, ఈ ప్రజలందరూ కూడా భక్తిహీనులుగా, ప్రజలందరూ కూడా చెడుతనం కలిగిన వారుగా కనిపిస్తున్నారు. చూడండి వెర్రితనం దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? చెడుతనంగా, బుద్ధి లేని వారుగా, భక్తిహీనులుగా, వీరందరికీ సాదృశ్యంగా ఉంది. కూరాకులు తెద్దామని పొలంలోకి వెళ్తే పొలంలో కూరాకులు లేవు, ఆకుకూరలు లేవు, మరి ఏమున్నాయంటే చూడండి వెర్రి ద్రాక్ష చెట్ల యొక్క తీగలు ఉన్నాయి. అవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే గొండి దేవుని వాక్యం చూడలేని మనోనేత్రాలు మూయబడినటువంటి ప్రజలుగాను, భక్తిహీనులుగాను, తర్వాత బుద్ధిహీనులుగాను, స్వార్థపరులుగాను, ఇలా రకరకాల చూడండి చెడిపోయిన ప్రజలకు సాదృశ్యంగా ఈ వెర్రి ద్రాక్ష చెట్ల తీగలు ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. ఇక కుండలో ఏముందనంటే కుండలో, తెలుగు బైబిల్లో అయితే కుండలో విశ్వాసం ఉందండి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్ లో ఏముందో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో డెత్ అని ఉంటుంది. డెత్ అంటే మరణం, కుండలో మరణం అని అర్థం. అంటే మరణం, చావు. ఎప్పుడైతే వీరికి చావు కనిపించిందో, అంతే కదండి, కూర తినేశారనుకోండి ఎట్లా చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే విషం పాము కాటేసింది అనుకోండి వెంటనే అతను ఆసుపత్రి తీసిపోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేసినా ఆ విషం శరీరం అంతా పాకి చచ్చిపోతాడు. విషానికి ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏంటంటే విషం వెంటనే పాకేస్తుంది, శరీరం అంతా వెంటనే ఇమీడియట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. వెంటనే మనం ఏం చేస్తాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక ముందు కొన్ని ప్రికాషన్స్ పాటిస్తారు. ఎక్కడైతే పాము కాటేసిందో అక్కడ గట్టి కట్టుగడేస్తారు. అంటే బ్లడ్ అప్లో రక్త ప్రసరణ అటు ఇటు వెళ్లకుండా ఆ స్తంభించిపోయేలాగా గట్టి కట్టుగడేస్తారు. ఎక్కడైతే పాము కాటేసిందో అక్కడ జస్ట్ కొద్ది కోసేసి బ్లడ్ బయటకు వచ్చేలా చేస్తారు. ఇది ప్రారంభ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటారు దీన్ని, ప్రథమ చికిత్స. ఆ తర్వాతనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు, ఎందుకంటే పేషెంట్ కొద్దిగా ఎక్కువ సమయం ఉండడానికి. ఇది ఎందుకంటే విషం అనేది వెంటనే మనిషిలోనికి వెంటనే వెళ్ళిపోతుంది. అందుకే చూడండి ఈ గడ్డి మందు తాగిన వాళ్ళు, లేకపోతే ఈ సేనుకు మందు కొట్టేటువంటి, పొలానికి మందు కొట్టేటువంటి మందు తాగిన వాళ్ళు చూడండి వెంటనే చచ్చిపోతారు. 10 మందిలో 10 మంది మందు తాగితే అందులో 9 మంది చచ్చిపోతారు. ఎందుకు? వెంటనే ఎక్కేస్తుంది, శరీరానికి పట్టేస్తుంది, అందుకే వెంటనే వాళ్ళు చచ్చిపోతారు. అందుకే చాలా జాగ్రత్తగా, విషం ఉన్నవారు చాలా జాగ్రత్తగా. అందుకే వీళ్ళకి వెంటనే కుండలో కూర వండుతున్నారు, వండేశారు, తిందామని అని రెడీ అయ్యే లోపల మరి ఆ వాసన వచ్చిందో లేకపోతే వారికి ఆ గుణం తెలిసిందో తెలియదు, కానీ వండి కూర ఆ యొక్క వెర్రి ద్రాక్ష తీగ కోసినప్పుడు ఎటువంటి గుణం తెలీదు, కానీ వండిన తర్వాత దాని గుణం ఏంటో తెలుసు. అంతే కదండి, లోకల్లో ఉన్నప్పుడు, లోకల్లో తిరుగుతున్నప్పుడు కొంతమంది మనకు తెలియదు, దేవుల్లో ఉన్నారనుకుంటాం, మంచిగానే ఉన్నారనుకుంటాం. ఎప్పుడైతే వారు మనతో సహవాసం చేస్తారో, ఎప్పుడైతే సంఘంలోకి వస్తారో మనకు అర్థమవుతుంది, అమ్మో వీళ్ళు ఎలాటోలా అని. అందుకే మనం ఎలర్ట్గా ఉంటాం. అలాగే వీళ్ళు కోసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదు, వండిన తర్వాత మరి దాని గుణం తెలిసింది, వెంటనే వాళ్ళు అనుకున్నారు కుండలో మరణం ఉంది, అమ్మో కుండలో విషం ఉంది అని కేకలేసేసారు. అప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసండి, దైవజనుడు కనుక, దగ్గరున్నాడు కనుక అన్నాడు, కేకలు వేయకండి, కంగారు పడకండి అని ఆయన ఏం చేసిండే, మీ దగ్గర ఏమైనా పిండి ఉందా, పిండి ఉంటే నా దగ్గర తీసుకురండి అని చెప్పేసి ఆ పిండి ఆ కుండలో వేసేసరికి ఆ
ఆ విషం కాస్త పోయింది. అయితే ఆ పిండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది, లేదా ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆలోచన చేయండి. ఈరోజు ఈ కుండ అనేటువంటి ఈ శరీరంలో కూడా ఆ యొక్క వెర్రి ద్రాక్ష చెట్టు తీగల వలె మనలో కూడా విషపు ఆలోచనలు, విషపు మాటలు, విషపు చూపులు. గమనించండి, యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడి కూడా, యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడి కూడా ఎప్పటికీ విషపు మాటలు, విషపు ఆలోచనలు, విషపు చూపులు పోలేదు. యేసుక్రీస్తు వారు రక్తం కాల్చింది ఈ విషాన్ని విరిచేద్దామని, పాపం అనే ముళ్ళును తీసేద్దామని. అయినప్పటికీ కూడా ఇంకా ఆ విషపు ఆలోచన పోలేదంటే మీరు నమ్మగలరా? ఆ విషపు మాటలు ఇంకా మనలో పోలేదని నమ్మగలరా? ఎంత సంఘానికి వెళ్తున్నా, చర్చికి వెళ్తున్నా 100% ప్రజలకి ఇంకా విషం పోలేదు. ఆ విషం లోపల ఉంటూనే ఉంది. అందుకే వారు పరలోకానికి వెళ్ళలేరు, పరలోకానికి అర్హులు కాదు. ఎవరైతే విషాన్ని విరుచుకుని విషం లేకుండా పరిశుద్ధితో జీవిస్తారో వారు మాత్రమే పరలోకానికి అర్హులు. ఇది బైబిల్ చెప్తున్నటువంటి సూటి సమాధానం. ఇది ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ సమాధానం. అది ఇంకా దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఎవరైతే విషంతో ఉంటారో వారు పరలోకం వెళ్ళరు. ఎవరైతే యేసుక్రీస్తు వారి రక్తం చేత విషాన్ని పూర్తిగా తొలగించుకుని ఆ రక్తం చేత నడపబడితే వాళ్ళు మాత్రం పరలోకం వెళ్తారు. ఇది వాస్తవం. గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క ఆ పిండి ఏదైతే ఎలీషా కుండలో వేసాడో ఆ పిండి యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే ఆ రక్తం ఈ యొక్క కుండ ఈ శరీరంలో పడుతుందో అప్పుడే మనము పవిత్రులతో మనలో ఉన్న విషం బయటకు వెళ్ళిపోతుంది. గమనించాలి, మనలో ఇంకా విషం ఉంటే కనుక మనము దేవుని రాజ్యానికి వెళ్ళలేం. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే, ఎప్పుడైతే కుండలో విషం ఉందో కనిపెట్టేశారు చూసారా శిష్యులు. ఎప్పుడు కూడా మనం కూడా కనిపెట్టగలగాలి. మనం కూడా యేసుక్రీస్తు వారి శిష్యులమే. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే సువార్తను అంగీకరించి సువార్తను మనము ఇతరులకు ప్రకటిస్తున్నామో మనం యేసుక్రీస్తు వారి శిష్యులు. మనం కూడా కనిపెట్టగలగాలి ఎవరిలో విషం ఉంది, ఎవరిలో విషం లేదు, ఎవరు విషంతో జీవిస్తున్నారు. ఇది గమనించినప్పుడే ఆ విషానికి మనం కరెక్ట్ గా మందు తీయగలం. కానీ మనం చాలాసార్లు గమనించకపోగా విషపు మాటలు ఉన్న వారిని, విషపు ఆలోచనలు ఉన్న వారిని పక్కన పెట్టుకుంటాం. పక్కన పెట్టుకోవడం వల్ల ఏంటంటే నష్టం? పక్కన పెట్టుకోవడం వల్ల ఏమైనా నష్టం ఉందంటే చాలా పెద్ద నష్టం ఉంది. వాళ్ళ విషం మనలోకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనం కరిచేస్తారు, కాటేసేస్తారు. వాళ్ళు కాటేసినప్పుడు వాళ్ళ మాటలతో, వాళ్ళ చూపులతో, వారి యొక్క క్రియలతో మనం కాటేసినప్పుడు ఆ విషయం కూడా మనలోకి వచ్చేస్తుంది. ఇక ఒక్కసారి మనలోకి విషం వచ్చింది అనుకోండి, ఇక అందరినీ చెప్పేవాడికిలో విషం వచ్చేస్తే ఇంకా అందరినీ కాటేసేస్తాడు. అప్పుడు అందరికీ ఆ విషం ఉండిపోతుంది. అందుకే ఈ శిష్యులు విషాన్ని గమనించినట్టుగా మనం కూడా మన లోపల ఏమన్నా విషపు ఆలోచనలు ఉన్నాయేమో, విషపు చూపులు ఉన్నాయేమో, విషపు మాటలు వస్తున్నాయేమో అని మనం గమనించగలగాలి. అప్పుడే మనం ఆయన శిష్యులు అవుతాం, లేకపోతే కానే కాదు. తర్వాత ఈ పిండి ఏదైతే ఉందో ఆ పిండి వేసినప్పుడు ఏంటంటే పిండికి ఒక లక్షణం ఉంది. ఏంటి ఆ లక్షణం అంటే, పిండికి ఏదైనా పీల్చుకునేటువంటి లక్షణం ఉంటుంది. నేను చెప్పాను కదా, పిండి యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉందని. ఆ రక్తం ఏం చేసిందో తెలుసా? యేసుక్రీస్తు రక్తం మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలన్నింటినీ పీల్చేసింది. విషాన్నంతా తీసేసింది, విషాన్నంతా పీల్చేసింది. అందుకే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన విషాన్ని తీసేసుకున్నారో ఆయన దేవుని ఎదుట విషంగా కనిపించారు, ఆయన దేవుని ఎదుట పాపాత్మలో కనిపించాడు. చూడండి ఎంత గొప్ప విషయం ఏంటంటే, మనలో ఉన్నటువంటి విషాన్ని ఆయన తీసుకుని దేవుని ఎదుట ఆయన విషంగా కనిపించాడు. అందుకే ఆయన సిలువ వేయబడి మన కొరకు చచ్చిపోయాడు. అందుకే ఆయన రక్తము పవిత్ర రక్తం అయింది. అందుకే ఆయన రక్తము మన అందరికీ సరిపోయింది. మనం అనుభవించాల్సిన లేదా మనము చనిపోవలసిన స్థితిలో, మనం మరణించాల్సిన స్థితిలో ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ మన కొరకు ఆయన మరణించి ఏం చేశాడంటే తిరిగి లేచి మరలా అన్నాడు, నేను ఒక్కడిగా చనిపోతున్నాను, 1000 మందిగా 1,00,000 మందిగా తిరిగి లేస్తున్నాను. గోధుమ గింజ ఒంటిగా భూమిలో పడి ఎలాగైతే చచ్చిపోయి, ఒక విత్తనముగా చచ్చిపోయి మరలా తిరిగి ఎలాగైతే 1000 మొక్కలుగా మొలకెత్తుతుందో, ఇగో మొట్టమొదటి ప్రథమ ఫలంగా నేను చనిపోతున్నాను ఒంటిగా, కానీ నేను 1000 మంది 1,00,000 మంది తిరిగి లేస్తానని చెప్పి ఆలోచించండి. అంత గొప్ప మేలు ఆయన మనకు చేశాడు యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపాల కొరకు మరణించాడు. ఆయన మన విషానికి ఆయన బాధ్యుడయ్యాడు. కానీ మంచిదే,
మన కొరకు ఆయన మరణించాడు, బాగిన తిరిగి లేచాడు. కానీ మనం ఇంకా విసుపుతో ఉంటే, విసుపు ఆలోచిస్తుంటే, అయితే భౌతికపరమైన మరణం రాకపోవచ్చేమో. అంటే భౌతికపరమైన ఆ ఆదాము తప్పు చేస్తే ఆ మరణం వచ్చింది. కానీ మనము విసుపు ఆలోచనలుంటే మనము ఏం కోల్పోతుంటే ఆత్మీయ మరణం మనకు వస్తుంది. అంటే ఆత్మీయంగా చచ్చిపోతాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది కానీ నీవు మృతుడివే. సార్దీసులో ఉన్నటువంటి సంఘానికి చెప్తున్నాడు, జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది. అంటే ఎప్పుడైతే విసుపు ఆలోచనలు, విసుపు మాటలు, విసుపు చూపులు మనలో విషం ఉండిపోతుందో, ప్రజల దృష్టిలో ఈ విషం లేని వారికి అనిపిస్తాం. అంతే కదండి. ఇప్పుడు నాలో విషం ఉందో లేదు మీకు ఎదులుతుంది, ఎప్పటికీ తెలియదు. ఏదో జీవితం చక్కగా డేవిడ్ అన్న మంచిగా వాక్యం చెప్తున్నాడు, పలానా సేవకులు మంచిగా వాక్యం చెప్తున్నారు అని మీరు అనుకుంటారు అంతే. కానీ మాలో విషం ఉందో లేదో మాకు తెలుస్తుంది, దేవుని తెలుసు, ఇంకెవరు తెలియదు. సారథి సంఘం ఎలా ఉందంటే, యాక్టివిటీస్ కార్యక్రమాలు చేయడం నెంబర్ 1 గా ఉంది. చక్కగా వాళ్ళు బాగుంది, పాటలు మంచిగా పాడుతున్నారు, హ్యాపీగా చక్కగా కార్యక్రమాలు అప్పు చేసేసినా సరే తెగ చేసేస్తున్నారు. కానీ వారిలో విషం ఉందంట. జీవించుచున్నాం అనే పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ఒకవేళ మనలో విషపు ఆలోచనలు ఉంటే, విషపు చూపులు ఉంటే, మనం జీవిస్తాం, అందరి దృష్టిలో మంచిగా కనబడతాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనము విషపు జీవితాన్ని కలిగినట్టే, మరణ జీవితాన్ని కలిగినట్టే, ఆత్మీయ మరణాన్ని కలిగినట్టే. చాలా సార్లు ఎక్కువ మంది మనం తగులుతారండి, మన కాళ్ళకి తగులుతారు ఎలాంటి వాళ్ళు. అలాంటప్పుడు మనం ఆగిపోకూడదు. ఆగిపోతే ఆయనకున్న విషయం మనకు వచ్చేస్తుంది. అందుకే ఆత్మీయంగా చచ్చిపోయిన వారిని ఆత్మీయంగా చచ్చిపోయిన వారి దగ్గర మనం ఉంటే మనం కూడా చచ్చిపోతాం. అది గుర్తెరగాలి. మనతో పాటే ఆ రేసులోకి వస్తారు, మనతో పాటే ఆ వరుసలో నిలబడతారు. కానీ చాలా సార్లు పరిగెట్టలేరు చాలా మంది. మనం పరిగెడుతున్నప్పుడు పక్కన వాళ్ళు కనిపించరు. అలాంటి మనం అదే నా కూడానే ప్రారంభించారు కదా, ఆగిపోడేంటి, ఒకసారి వెళ్దాం, ఒకసారి అతని దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం, లేదా ఒకసారి మనం కూడా ఆగుదాం అనేటువంటి ఆలోచన మనకు రాకూడదు. ఎవరు వచ్చినా రాకపోయినా నా పరుగు నేను పరిగెత్తాలి, ఎవరు వచ్చినా రాకపోయినా నేను ముందుకు వెళ్ళిపోవాలి. ఇది ఒక పరుగు పందెం అన్నారు కదా. ఈ పరుగు పందెంలో పరుగులో లేదా నడకలో మిగతా వారిని ప్రోత్సహించుకోవాలనో మంచిదే. కానీ పందెం అనేసరికి బహుమతి కోసం మనం ప్రయత్నం చేసేటప్పుడు ఇక పరుగు పందెంలో పక్కవారు ఎలా పరిగెడుతున్నారు, ఈ పక్కవారు ఎలా పరిగెడుతున్నారు అని మనం చూడలేం. ఎందుకంటే అది పందెం కాబట్టి. ఆ పందెంలో అంటాడు. అందుకే పౌలు గారు పరుగు పందెంతో పోలుతున్నాడు ఈ జీవితాన్ని. ఆత్మీయ జీవితం ఒకవేళ మనది ఎలా ఉంది, ఆత్మీయ జీవితంలో మనము మంచిగానే ఉన్నామా, నిలబడే ఉన్నామా, నాలో ఒకవేళ విసపు చూపులు ఉన్నాయేమో, పక్కవారు ఏదైనా కొనుక్కుంటే వారలేకపోతున్నానా, పక్కవారు ఎదుగుతుంటే ఒకవేళ వారలేకపోతున్నానా, లేదా నా దగ్గర ఏదో లేదని నేను ఏదో ఒక రకంగా అయిపోతున్నానా, ఇలాంటి విసుపు ఆలోచనలు, లేదా నేను ఒకవేళ ఇక్కడ మాటలు అక్కడ మార్చి ఇక్కడికి లింకులు పెడుతున్నానా, లేకపోతే సేవకుల మధ్య గొడవ పెడుతున్నానా, విశ్వాసుల మధ్య గొడవ పెడుతున్నానేమో, లేకపోతే ఫోన్లో నా బంధువుల మధ్య నేనే ఫోన్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని నేనే ఒకవేళ గొడవలు పెడుతున్నానేమో అని, ఇలాంటి విసుపు ఆలోచనలు కానీ విసుపు మాటలు కానీ మనలో ఉంటే ఇమీడియట్ గా మనం తీసేసుకోవాలి. లేని పక్షాన మనం ఆత్మీయంగా చచ్చిపోతున్నాం అని అర్థం, చచ్చిపోయామని అర్థం. జీవించున్న పేరు మాత్రం మనకు ఉంది, కానీ మనం మృతులమైనటువంటిగా మనం ఉండకూడదు. ఏకంగా సారథి సంఘం, క్రీస్తు రక్తం చేత కడగబడిన సంఘంలోనే మరలా చెప్తుండే మాట. ఎందుకు క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు, ఏం ఉపయోగం? మన కొరకు ఆయన వచ్చాడు, ఏం ఉపయోగం? మన కొరకు మన పాపాన్ని ఆయన మీద తీసుకుని చనిపోయాడు, ఏం ఉపయోగం? ఆయన చనిపోయాడు, రక్తం కార్చాడు, ఏం ఉపయోగం చెప్పండి? మనలో ఇంకా విషం ఉంటే ఆ విషాన్ని పోగొట్టడానికి కదా 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చాడు. ఇంకా మనం విషంతో బ్రతుకుతున్నామంటే ఇంకా ఆయన వచ్చిన ఉపయోగం ఏముంది? కాబట్టి ఈ కుండ అనేటువంటి ఈ శరీరంలోకి ఒకవేళ మరలా విషం ఉంటే గనక ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం అనే పిండిని వేయడం వల్ల ఆ విషం విరిగిపోయి ఆ రక్తం చేత మరలా మనం పరిశుద్ధపరచబడి దేవుని ఎదురు నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను పవిత్రులుగాను కనబడతాం. కాబట్టి కుండలోని మరణం లేదా కుండలోని విషం మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఆ విషానికి సంబంధించిన ఛాయలు ఉంటే వెంటనే యేసుక్రీస్తు రక్తం చేత లేదా ఆ వాక్యం చేత మన వెంటనే దాన్ని తొలగించుకోవాలి. లేని పక్షాన ఆ విషం నెమ్మదిగా పాకి పెద్ద నష్టాన్ని మన యొక్క ఆత్మీయ జీవితాన్ని తీసుకొస్తుంది. చాలా మంది ఇప్పటికే పడిపోయారు. పూర్తిగా చాలా మంది ఆత్మీయంగా అణిచివేయబడుతున్నారు. ఆత్మీయంగా ఇక వాళ్ళు లోకంలో కలిసిపోయారు, లోక తీరును అనుసరిస్తూ ఉన్నారు. మీరు గమనించాలి, లోకం మంచిది కాదు. లోకంలో ఉన్నటువంటి ఏ దానిని మనం తీసుకోవడానికి వీల్లేదండి. ఎందుకంటే లోకంలో కోరాకుల కోసం వెళ్ళాడట,
ఎక్కడా దొరకలేదట. లోకంలో మంచి లేదని అర్థం, పూర్తిగా మంచి లేదని అర్థం. గమనించండి, లోకంలో మంచి ఏమైనా ఉందా? మనం బాగు చేసింది ఏమైనా ఉందా? మనం మంచిగా నడిపించింది ఏమైనా ఉందా లోకంలో? ఏమీ లేదండి. కేవలం దేవుని వాక్యం మాత్రమే మనల్ని మంచిగా నడిపిస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా ఈ అంత్యకాలంలో మరీ ప్రాముఖ్యంగా, ఎందుకంటే ఈ అంత్యకాలం ఎంత భయంకరంగా ఉందో తెలుసండి. రోజుకి మన కళ్ళతో మన చెవులతో చూస్తాం ఎన్నో మరణాలు. మరణం అనేది మనకే వస్తుంది ఏదో ఒక రోజు. కానీ ఆ మరణం రాకముందు మనం ఏ మాత్రం విషయం లేకుండా చక్కగా ఆత్మీయంగా ముందుకు సాగాలన్నదే బైబిల్ చెప్తున్నటువంటి సారాంశం. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యం చెప్తున్న, దైవజనులు చెప్తున్న ప్రతి మాటను ఒడిసి పట్టుకోండి. ఆ మాటలు వినండి, విన్న తర్వాత పాటించండి. వింటే మాత్రం గొప్ప విషయం ఏమీ కాదండి, పాటిస్తేనే గొప్ప విషయం, ఆచరిస్తేనే గొప్ప విషయం. ఆచరించండి. మనం చక్కగా మన జీవితాలను దేవుని చేతిలో పెట్టండి. ఆయనే మనల్ని నడిపిస్తాడు, ఇక మనుషులు ఎవరు నడిపించలేడు. ఆయన సమక్షంలో మనం ఎదుగుదాం, ఆయన సమక్షంలో మన కుటుంబాలు కట్టుకుందాం, ఆత్మీయతను పెంచుకుందాం. ఆత్మీయను ఈ విషపు మాటల చేత, విషపు ఆలోచనల చేత, విషపు క్రియల చేత మన ఆత్మీయ జీవితాన్ని అసలు చంపుకోవద్దు. లోకం మనకొద్దు, దేవుడే మనకి కావాలనేటువంటి ఉద్దేశంతో బ్రతుకుదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించి అట్టి ధన్యత, కృప దేవుడు మిమ్మల్ని అందరినీ మీకు అనుగ్రహించి నడిపించిన గాక. మరొకసారి పౌలన్నయ్య గారికి, అలాగే ఆంధ్రే పాస్టర్ గారికి, కూడొచ్చిన ప్రతి